హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా కామధేను జున్ను పౌడర్ ఉంటుందండి, మార్ట్స్లో ఉంటుంది. పౌడరు మిల్క్తో మనం జున్ను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా జున్ను పాలలోకి మిరియాలు కావాలి కాబట్టి దాన్ని ముందు మిరియాల పౌడర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ పాలని వడపోసుకోవాలండి. స్ట్రైనర్తో వడపోసుకుంటే మీగడ రాకుండా ఉంటుంది కదా. ఇలా పాలు మొత్తం ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. మీగడ తీసేస్తే జున్ను కూడా టేస్ట్గా ఉంటుంది. సో అందుకే మనం ముందు స్ట్రైనర్తో మీగడ తీసేసుకోవాలి. కప్పు పాలకి నేను 4 స్పూన్స్ 3 స్పూన్స్ వేసాను పౌడరు. ఇప్పుడు అది స్ట్రెయిన్ చేసుకున్న పాలల్లో ఈ జున్ను పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ పౌడర్ మొత్తం పాలల్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. లమ్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలి బాగా, అప్పుడే జున్ను బాగుంటుంది. ఇది కలుపుకోవడమే ఎక్కువసేపు పడుతుంది, ఎందుకంటే అది తొందరగా అందులో మెల్ట్ అయిపోదు పాలల్లో. సో కలుపుకున్న తర్వాత కొంచెం తురిమిన బెల్లం తీసుకొని ఆ బెల్లం కూడా సుమారు చూసి మనం ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కూడా మొత్తం కరిగిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. కుక్ అవ్వడం ఎంతోసేపు పట్టదు, కానీ ఇదంతా కలుపుకునే ప్రాసెస్ మనకి ఎక్కువ ఉంటుంది. బెల్లం అయినా కరగలేదు చూడండి. ఇలా కూడా ఉండకుండా మొత్తం మెల్ట్ అయిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత మిరియాల పౌడర్ ఆ పాలల్లో యాడ్ చేసుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే ఆ మిరియాల పౌడర్ మొత్తం పైనే ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో లిడ్ ఉన్న బౌల్ తీసుకోవాలి. అప్పుడే మనం కుక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. పాలని ఆ లిడ్ ఉన్న బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని మనం కుక్ చేసుకోవడమే. జున్ను ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అదే. ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోతుంది. జున్ను రెడీ అయిందా లేదో ఒకసారి చూసి మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను స్పూన్తో తీస్తున్నాను. జున్ను అయితే ఇలా ఉంది. జున్ను అయితే రెడీ అయిపోయింది. అంతే, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి జున్ను పాలతో చేసుకుంటే ఎలా టేస్టీగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.